తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే న్యాయవాదులపైన రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరి కని కోర్టు ఎదుట న్యాయవాదులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ యొక్క నిరాహార దీక్షకు గోదావరి కని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్ దీక్షాపరులకు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సమాజంలో న్యాయం పట్ల పోరాడుతున్నటువంటి న్యాయవాదులపైన రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. దోషులను శిక్షించడంలో కూడా జాప్యం జరుగుతుంది. కాబట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి కఠినమైన శిక్షలు వేస్తే న్యాయవాదులపైన దాడులు ఆగుతాయంటూ కూడా ఈ సందర్భంగా న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు 10 లక్షల రూపాయల రంజాన్ తోఫా అందించారు సురభి వైద్య కళాశాల యాజమాన్యం. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్లో నిరుపేద ముస్లింలకు 10 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. సురభి వైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా 10 లక్షల రూపాయల విలువ చేసేటువంటి నిత్యావసర వస్తువులు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు అందిస్తున్నామంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అయితే 10 లక్షల రూపాయల నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినందుకు గాను మైనార్టీ సోదరులంతా కూడా ముస్లిం సోదరులంతా కూడా సురభి వైద్య కళాశాల యాజమాన్యానికి ఘనంగా సన్మానం చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇఫ్తార్ విందు అందించారు. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ముస్లిం సోదరులను అక్కున చేసుకున్నట్టు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ముస్లింల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో ప్రత్యేక పథకాలు కూడా అందించి ముస్లింల అభ్యున్నతికి తోడ్పడ్డామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించారు. మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రామగిరి మండలం సెన్నీర్ కాలనీలోని ఈద్గాలో ముందస్తుగా ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లిం సోదరులతో పాటు కూడా ఇఫ్తార్ విందు సేవించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ అంటూ కూడా ఆయన వెల్లడించారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ముస్లిం సోదరుల అభ్యున్నతిని పక్కన పెట్టిందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. బీఆర్ఎస్ రానున్నది కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ కూడా ముస్లిం సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ కూడా ఈ సందర్భంగా పుట్ట మధుకర్ వెల్లడించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే భూగర్భ జలాలు అడుగంటి రైతుల పంటలు ఎండిపోవడంతో రైతులంతా కూడా తల్లదిల్లుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వంగూరు మండలం ఉల్పరలో ఉండేటువంటి ఒక రైతు దుందుబి నదిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు నడవక 6 ఎకరాలు వరి పంట వేస్తే 1 ఎకరా ఎండిపోయిందని చెప్పేసి ఆయన ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా దుందుబి నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఇసుక విచ్చలవిడిగా తీయడం ఒక ఎత్తు అయితే భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేటివి. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా వాటరు వచ్చి చెరువులకు వదలడంతో చెరువుల్లో ఉన్నటువంటి నీళ్లు ఎక్కువగా ఉండి మత్తడి దుంకడంతో ఆ నీళ్ళన్నీ దుందుబి నదిలోకి వస్తుండే. ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో కేఎల్ఐ నీళ్లు రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా దుందుబి నదిలోకి కేఎల్ఐ ప్రాజెక్టు వాటర్ వదిలితేనే పంటలు సమృద్ధిగా పండుతాయని, లేని పక్షంలో ఎండిపోతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. దీనికి సంబంధించి 28వ తేదీన కళాశాలలో ఉన్నటువంటి హాస్టల్లో బాయ్స్ హాస్టల్లో 3 సీనియర్ విద్యార్థులు 1 జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ పాల్పడ్డారు. వాళ్ళు లేని సిలిండర్ను ఉన్నట్టుగా మోయాలని చెప్పడంతో రాకేష్ అనే జూనియర్ విద్యార్థి వాళ్లకు సహకరించలేదని చెప్పేసి అతను బెల్టుతో అతన్ని కొట్టడంపై ముఖం పైన పిడిగుద్దులు గుద్దారు. దీనికి సంబంధించి అతనికి రక్తస్రావం కావడంతో అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కళాశాలకు సంబంధించినటువంటి వైస్ ప్రిన్సిపాల్తో పాటు వాళ్ళంతా కూడా
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పామని చెప్పి చెప్తుండడంతో అక్కడ దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ మొత్తం మీద చూసినట్టయితే ర్యాగింగ్ కలకలం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. చదువుకునేటువంటి విద్యార్థులు ఇవేం పనులు అని చెప్పేసి కూడా పలువురు ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ర్యాగింగ్కు పాల్పడ్డటువంటి సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా పలు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్లయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 36 రోజులు అవుతున్నప్పటికీ అందులోనే ఇంకా 6 మంది చిక్కుకుని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. దీనికి సంబంధించి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో చిక్కుకున్నటువంటి లోకో ట్రైన్ ఇంజన్ ఏదైతే ఉందో అది అతి కష్టం మీద రెస్క్యూ టీమ్స్ బయటికి తీసుకురాగలిగారు. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని పైన పరిశు చేస్తున్నప్పటికీ లోపల ఏదైతే 30 మీటర్ల లోపు ప్రమాదం పొంచి ఉందో దానికి సంబంధించినటువంటి కంచె కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోపలికి వెళ్ళాలంటే కూడా రెస్క్యూ టీంలకు అతి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అక్కడికి లోపలికి వెళ్ళొద్దని చెప్పేసి ఇంకా కొంత టైం కూడా పడుతుందని చెప్పేసి మిగతా మృతదేహాలు బయటికి తీసుకురావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా లోపలికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సహాయక చర్యలన్నింటినీ కూడా ప్రత్యేక అధికారి శివశంకర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండేటువంటి రూబీ గార్డెన్లో ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంతో ముస్లిం సోదరులు అక్కడికి వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలియజేయడంతో పాటు వాళ్లకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం పట్ల కూడా ముస్లిం సోదరులంతా కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేద ముస్లిం మైనార్టీలకు అందరూ కూడా బట్టలు కూడా ప్రభుత్వం ఇచ్చేదని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చాక అలాంటివి ఏమీ ఇవ్వకుండా కేవలం ఇఫ్తార్ విందుతో చేతులు దులుపుకుంటుందని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వస్తుందని తప్పకుండా ముస్లిం సోదరులతో పాటు అన్ని మతాలకు కూడా ప్రాధాన్యత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఛత్తీస్గఢ్ మరోసారి దద్దరిల్లింది. కాల్పుల మోతతో రక్తసిక్తమైంది. సుకుమా జిల్లా అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. గోగుండ అటవీ ప్రాంతంలోని కూపంపల్లి గ్రామ సమీపంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులతో పాటు చనిపోవడంతో పాటు 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. 25 లక్షల రివార్డు ఉన్నటువంటి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీష్ అలియాస్ బదురా ఉన్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి. తెల్లవారుజాము నుంచి కొనసాగినటువంటి ఎన్కౌంటర్ మధ్యాహ్నం దాకా కొనసాగింది. ఆ తర్వాత మృతదేహాలను తరలించి సుకుమా జిల్లా ప్రధాన కేంద్రానికి తరలించారు. తర్వాత గుర్తింపు ప్రక్రియను నిర్వహించి కుటుంబ సభ్యులకు మావోయిస్టుల మృతదేహాలు అందజేశామని చెప్పారు. వరాహోరి కాల్పుల్లో 17 మంది చనిపోయిన నేపథ్యంలో అక్కడ AK-47తో పాటు ఇన్సాస్ రైఫిల్స్, 303 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు అట్లాగే BGL లాంచర్లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో మొత్తం మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకే ఎన్కౌంటర్లో 17 మందిని కోల్పోవడం మావోయిస్టు పార్టీకి తీరని ఎదురుదెబ్బగా చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కలకలం రేపినటువంటి 10వ తరగతి జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం అంశం మీద DEO సోమశేఖర్ శర్మ స్పందించారు. టీ న్యూస్ కథనానికి స్పందించేటువంటి సోమశేఖర్ శర్మ టీ న్యూస్కు ప్రత్యేకంగా ఫోన్ చేసి జవాబు పత్రాలు తరలించేటువంటి క్రమంలో పార్సిల్ చేసినటువంటి బస్తా చిరిగిన మాట వాస్తవమేనని ఆయన టీ న్యూస్కు చెప్పారు. ఈ అంశం తమ దృష్టికి రాగానే కలెక్టర్కి సమాచారం ఇచ్చి RDOతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళామని, అక్కడ చిరిగినటువంటి పార్సిల్ బస్తాన్ని గమనించి రీపార్సిల్ చేసి జవాబు పత్రాలను తరలించేటువంటి క్రమంలో ఎలాంటి జవాబు పత్రాలు నలిగిపోలేదు, చిరిగిపోలేదు. కాబట్టి విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. అట్లాగే RMS పార్సల్ తరలించేటువంటి క్రమంలో జరిగినటువంటి నిర్లక్ష్యానికి సంబంధించి పోస్టల్ శాఖ విచారణ జరుపుతుందని కూడా DO సోమశేఖర్ శర్మ తెలిపారు. జవాబు పత్రాల్లో ఎలాంటి అవతాకులు జరగలేదు కాబట్టి, చిరిగిపోవడం కానీ నలిగిపోవడం కానీ జరగలేదు కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని చెప్పారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కలెక్టర్కి అందజేశామని చెప్పి నివేదిక ఇచ్చామని చెప్పడంతో పాటు ఎవరైతే కారకులు ఉన్నటువంటి పోస్టల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పినట్టుగా DO టీ న్యూస్కు తెలిపారు. ఇక కొత్తగూడెం కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ 10 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు కేటాయించినటువంటి 10 ఎకరాల స్థలాన్ని వేరొక వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి జర్నలిస్టులు గత 10 రోజులుగా రిలే దీక్షలను పూనుకున్నారు. వివిధ సంఘాలు అట్లాగే దళిత సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా మద్దతు పలికి జర్నలిస్టులకు ఆ స్థలాన్ని కేటాయించాలని
డిమాండ్ చేస్తూ సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10 రోజులుగా దీక్ష చేసినటువంటి జర్నలిస్టు దీక్షా శిబిరాన్ని వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే కొనమనేని సాంబశివరావు సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని, ఇటు కలెక్టర్తోనూ ప్రభుత్వంతోనూ మాట్లాడి జర్నలిస్టులకు కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని వారికే కేటాయించి అర్హులైనటువంటి ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి ఆ దీక్షా శిబిరాన్ని విరమింపజేయడంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం సింధనూరు గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ హామీ పత్రాలతో రైతులు నిరసన తెలిపారు. ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లయ్య తదితరులు మద్దతిచ్చారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టుల కమిటీ. ఎండిపోయినటువంటి పంట పొలాల వద్దకు వెళ్లి నేరుగా రైతులను కలిసి వారి ఆవేదన అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి పంటలు ఎందుకు ఎండిపోయాయి, ముందుగా అధికారులు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఏ విధంగా పచ్చి మోసం చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 కంటే ముందు ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితులే సూర్యాపేట జిల్లాలో కనపడతా ఉన్నాయి. వేల రూపాయలు, కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. పచ్చని పంట పొలాలను కూడా నిల్వ నిండిపోయి కోతకు వేయాల్సినటువంటి పంట పొలాలను కూడా మేతకు వదిలేసినటువంటి దుస్థితి నెలకొంది. రైతుల ఆవేదన చూస్తూ ఉంటే కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయంటూ కూడా కౌలు కళాకారుల బృందం ఈ సందర్భంగా తేల్చెప్పారు. ప్రధానంగా జూలూరి గౌరీశంకర్, టంకశాల అశోక్, హైకోర్టు న్యాయవాదులందరూ కూడా ఈ పర్యటన చేసి రైతుల బాధను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలి, ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని కూడా వారి సందర్భంగా డిమాండ్ చేశారు. లేనట్లయితే రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. నిలువున సర్వస్వం కూడా కోల్పోయారు. పంట పొలాలు ఎండిపోయాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా దుర్భిక్షం, క్షామ పరిస్థితులు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో నెలకొన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వీటిని ఆదుకోవాలని అంటూ కూడా ఈ అధ్యయన కమిటీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడు జిల్లాలో రైతులపైన వేధింపులకు గురి చేస్తూ పోలీసులు, రెవెన్యూ అధికారులు హల్చల్ చేశారు, దౌర్జన్యం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి ఆరబోసుకున్నటువంటి వడ్లన్నింటినీ కూడా తొలగించాలి, రైతులు ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ వారికి హుకుం జారీ చేసి పోలీసుల చేత ఒత్తిడి చేయడంతో రైతులు బోర్న విలిపించారు. వడ్లెండ పోసుకున్నాం, సొంత పంట పొలాల్లోనే మేమంతా కూడా వడ్లెండ పోసుకున్నాం. ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఉంది, హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలంటూ తమను ఖాళీ చేయమంటే తమ వడ్లని కూడా ఎక్కడ పోసుకోవాలంటూ కూడా రైతులు విలిపించారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు, పోలీసులు రైతులపైన వేధింపులు మానుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పని చేయొద్దంటూ కూడా వాళ్ళు హితవు పలికారు. ఇదే రకంగా రైతులను ఇబ్బంది పెడితే వచ్చే ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి చెప్తాం, రైతులు ఏడిస్తే ఏ రాజ్యానికి కూడా మంచిది కాదంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో చేరినటువంటి యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది, విజయకథనం ఎగరవేసింది. సిఐటియు పైన తిరుగులేనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికలు ప్రతిబింబించాయి. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలకు ప్రజల్లో తిరుగులేనటువంటి అభిమానం, ఆదరణ ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలే దీనికి తార్కాణం అంటూ కూడా గౌరవ అధ్యక్షులు డీసీబీ మాజీ చైర్మన్ గోంగిడి మహేందర్ రెడ్డి తేల్చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, సందర్భం ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారనే దానికి సంకేతం అని కూడా ఆయన సందర్భంగా తేల్చెప్పారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల కార్గిల్ చౌక్ వద్ద నిన్న సినీ ఫక్కీలో చోరికి యత్నించారు దుండగులు. ఓ వ్యక్తి బ్యాంకు నుంచి 1,50,000 రూపాయలు డ్రా చేసుకున్నటువంటి క్షణంలోనే అతను బండి బ్యాగులో ఉంచగా ఒక సెకండ్లో రెప్పపాటు కాలంలో అతన్ని దృష్టి మరల్చి అతని వద్ద నుంచి 1,50,000 రూపాయలను అపహరించారు. మొత్తంగా వెంటనే అప్రమత్తమైనప్పటికీ అప్పటికే ఆ నిందితులు ఇద్దరు కూడా పారిపోయారు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మరి గమనించినటువంటి బాధితుడు పోలీసులకైతే ఫిర్యాదు చేశాడు. మరొక వార్త, మల్లాపూర్ మండలం మొగిలిపేట, నడికూడ గ్రామాల మధ్య సరిహద్దును చెరిపివేశారంటూ ఇరు గ్రామాల ప్రజలు కూడా ఇవాళ రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. అయితే ఈ సరిహద్దులు చెరిపివేయడంతో ఎవరికి వారిగా గ్రామంలో చొచ్చుకొస్తున్నారు. రోజు రోజుకు గ్రామాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తూ ఆక్రమించుకున్నారంటూ ఇరు గ్రామ ప్రజలు కూడా రోడ్డుపై బైఠాయించారు. మరి పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు కలగ చేసుకొని పరిష్కరిస్తామని చెప్పడంతో శాంతింపజేసినటువంటి పరిస్థితి.
మరొక వార్త ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసినటువంటి వ్యాఖ్యలపై జగిత్యాల బీఆర్ఎస్ యువజన విభాగం తీవ్ర స్థాయిలో మండిపడింది. బల్మూరి వెంకట్ తన సొంత గ్రామంలో కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డాడు. ఎంతోమంది బాధితులు గ్రామంలో ఉన్నారు. కావాలంటే ఒక్కసారి గ్రామంలో తిరిగి చూడాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పని పక్షంలో తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జగిత్యాల జిల్లాకు వస్తే మాత్రము అతన్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడతాడంటూ కూడా ఘాటుగా హెచ్చరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వర్గంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి కానుకలు సమర్పించుకున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్లో ఈరోజు కవితకు ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి పర్యటనకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె బంగారు మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి అక్కడి నుంచి ఆమె కామారెడ్డికి తరలి వెళ్లారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలు దీక్ష కొనసాగించారు. ప్రభుత్వం మొండి వైఖరి మాని ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్ సమీపంలోని కొత్తూరుడి సమీపంలో జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన నేపథ్యంలో అదుపు తప్పి 2 బైకులను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంగారెడ్డిలో ఇటీవల మరణించినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 2 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్సూరెన్స్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే 2 లక్షల చెక్కుని అందజేయడం జరిగింది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి సిర్గాపూర్లోని బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థి అఖిల్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ 2-3 రోజుల క్రితం అతనికి అనారోగ్యానికి గురికాగా స్థానిక ప్రిన్సిపల్ కానీ పాఠశాల ఉపాధ్యాయులు కానీ పట్టించుకోలేని ఫలితంగా ఆయనని హైదరాబాద్ తరలించినటువంటి పరిస్థితి. అనారోగ్యాన్ని గుర్తించకపోవడం వల్లే అతను మృత్యువాత పడ్డారని చెప్పి ప్రజలంతా కూడా అక్కడి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకొని అక్కడికి శవాన్ని తీసుకువెళ్లకుండా ప్రయత్నం చేశారు. దీనిపై విచారణ జరిపించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగించారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ పట్టణంతో పాటు జనగామ, బచ్చన్నపేట, తరిగొప్ల, నర్మెట మండలాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు 19 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అందజేశారు.